ఇది వాల్గొండ. ఎక్కడంటే చెప్తాను వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శివుడు, సీతమ్మ తల్లి, రాములవారు కొలువై ఉంటారు. ఈ ఆలయం క్రీస్తు పూర్వం కట్టినట్లుగా ఆనవాలు కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలో శివయ్య మనకు దర్శనమిస్తాడు. అయితే ఈ ఆలయం లోపల ఎప్పుడు చూసినా చీకటిగానే ఉంటుంది. చీకట్లోనే మనము దైవ దర్శనం చేసుకోవాలి. ఆలయం చుట్టూ పరిసర ప్రాంతం మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంగా ఉంటుంది. ఓ పక్క గోదావరి, మరో పక్క ఆలయం ఇక్కడి చూసేవారికి కనువిందు చేస్తుంది. ఈ ఆలయం యొక్క అత్యంత గొప్ప ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు శివలింగంపై సూర్యకిరణాలు పడడం. అయితే ఎప్పుడు కూడా ఈ ఆలయము చీకటితో ఉండడం మనం చూస్తుంటాం. కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఉదయం 6 గంటల సమయంలో సూర్యకిరణాలు బయటకు వచ్చిన క్రమంలోనే సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి. ఇలా సూర్యకిరణాలు శివలింగంపై పడడం అన్నది అత్యద్భుతంగా భావిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఈ లోపట పూర్తి స్థాయిలో చీకటి ఆవహించి ఉంటుంది. కేవలం దీపంతో మాత్రమే మనము దైవ దర్శనం చేసుకోవచ్చు. కానీ కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఈ ఆలయంలో శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. అందుకే ఇది మహా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కట్టడం కానీ, ఈ ఆలయ పరిసర ప్రాంతాలు కానీ, చుట్టుపక్కల ఉన్న గోదావరి కానీ, ఎక్కడ చూసినా ఎలా చూసినా ఆనంద బాష్పాలు మనకు కనిపిస్తుంటాయి. శివయ్య, రాములవారు, సీతమ్మ తల్లి ఇలా మనకు కనిపిస్తుంటారు. అయితే ఇంకొక ప్రత్యేకత ఏముందంటే ఈ ప్రాంతము నుండి సాక్షాత్తు రాములవారు, సీతమ్మ తల్లి గోదావరి నది తీరాన కాలినడకన నడిచి వెళ్ళినట్లు ఇక్కడ ఆనవాలు కనిపిస్తుంటాయి. అందుకే ఈ ఆలయంలో ఎంతో గొప్పగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు సూర్యకిరణాలు శివయ్యపై పడడం అయితే మాత్రం అత్యద్భుతమని చెప్పాలి. అందుకోసం ఇది చూసేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలి వస్తారు. మీరు కూడా ఒకసారి చూడాలంటే మాత్రం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం చూడవచ్చు. మిగతా రోజుల్లో కూడా ఇక్కడి ఆలయం దర్శించుకుంటే ఎంతో మానసిక ప్రశాంతతతో పాటు కోరుకున్న వారికి కొంగు బంగారంగా ఉంటుందని చెప్తారు. ఇదండి మనం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలో చూసిన ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన ఆలయం యొక్క విశిష్టత. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.